నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథను విశ్లేషించబోతున్నాం. అదే మాయా అద్దం. వినడానికి ఇది ఒక సాధారణ చిన్నపిల్లల కథలా అనిపించినా దీనిలో దాగి ఉన్న అర్థం చాలా లోతైనది. అసలు ఇందులో ఉన్న ఆ తాత్విక కోణమేమిటో, ఈ కథ మనకు ఏం చెప్తుందో ఒక్కసారి డీకోడ్ చేద్దాం. అసలు సాధారణంగా మనం అద్దంలో చూసుకున్నప్పుడు అందులో ఏం కనిపిస్తుంది? మన ముఖం, మన భౌతిక రూపం, అంతే కదా? కాని ఇక్కడ కథలో ఉన్న అద్దం కాస్త డిఫరెంట్. అది మన అంచనాలను పూర్తిగా మార్చేస్తుంది. భౌతికమైన ముఖాన్ని కాకుండా ఒక మనిషి లోపల ఉన్న అసలైన నిజాన్ని అది చూపిస్తుంది. వినడానికి చాలా ఆసక్తిగా ఉంది కదూ? అసలు ఈ అద్దం ద్వారా నిజంగా ఏం ప్రతిబింబిస్తుందనేదే ఈ కథలో మెయిన్ పాయింట్. సెక్షన్ 1 లీలా మరియు మాయా అద్దం. అసలు ఈ కథ ఎలా మొదలైంది, ఆ విచిత్రమైన వస్తువు ఎలా దొరికిందో ఇప్పుడు చూద్దాం. కథ చాలా సింపుల్గా స్టార్ట్ అవుతుంది. ఒక రాజ్యంలో లీలా అనే ఒక చిన్న పాప ఉండేది. ఒకరోజు ఆమెకు అనుకోకుండా ఒక పాత అద్దం దొరుకుతుంది. చూడటానికి అదొక పాత వస్తువే అయినా ఒక చిన్నారికి అది దొరకడం అనేది ఎలాంటి అద్భుతాలకు దారితీసిందో చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉందండి. భౌతిక శాస్త్ర నియమాలకు ఇది పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే ఆ అద్దంలో చూసుకున్నప్పుడు ఆమెకు తన ముఖం కనిపించలేదు. బదులుగా ఆమె చేసిన మంచి పనులు కనిపించాయి. అవును, మనిషి రూపాన్ని కాకుండా వాళ్ల స్వభావాన్ని చూపించే ఒక అద్దం. వాట్ ఆఫ్ వండర్ఫుల్ ఐడియా కదా! ఇక సెక్షన్ 2 అద్దం మాయా నియమాలు. ఈ మాయా అద్దం అసలు ఎలా పనిచేస్తుంది, దానికున్న రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అద్దం పనితీరు చాలా క్లియర్గా 2 విధాలుగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇతరులకు సహాయం చేస్తే ఆ అద్దం ప్రకాశవంతంగా వెలుగుతుంది. అదే ఎవరైనా అబద్ధం చెబితే వెంటనే దాని వెలుగు మసకబారిపోతుంది. అంటే పాజిటివ్ పనులు చేస్తే వెలుగు, నెగటివ్ పనులు చేస్తే చీకటి. రూల్ చాలా సింపుల్గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉందన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే అద్దంలో కనిపించే ప్రతిబింబం పూర్తిగా మనుషుల చర్యల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అది కేవలం ఒక గాజుముక్క కాదు, మన నైతిక ప్రవర్తనను కొలిచే ఒక మీటర్ లాంటిది. నిజాయితీ, దయ ఉన్నప్పుడు మాత్రమే అది గ్లో అవుతుంది. నైతికతను ఇంతకంటే అద్భుతంగా, సింబాలిక్గా ఎవరూ చెప్పలేరేమో. సెక్షన్ 3 లీల మార్పు మరియు నీతి. మరి ఈ అద్భుతమైన వస్తువు లీల ప్రవర్తనను ఎలా మార్చేసిందో చూద్దాం. ఆ అద్దం ముందు నిలబడి అందులో తన స్వభావాన్ని స్వయంగా చూసుకున్న తర్వాత లీలలో ఒక బలమైన మార్పొచ్చింది. ఆ విజువల్ ఫీడ్బ్యాక్ ఆమెని ఎంతలా ప్రభావితం చేసిందంటే అప్పటినుండి ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఏదో ఒక మంచి పని చేయడం ప్రారంభించింది. ఒక చిన్న అనుభవం ఒకరి లైఫ్లో ఎంత పెద్ద పాజిటివ్ చేంజ్ తీసుకురాగలదో కదా! అసలీ కథ మొత్తం సారాంశమంతా ఒకే ఒక పాయింట్లో దాగి ఉంది. నిజమైన అందమంటే ఏంటి? దీనికి ఆన్సర్ మంచి పనులు. మన ఫిజికల్ బ్యూటీ కాదు, ఇతరులకు మనం చేసే సాయం, మన ప్రవర్తన, ఇందులోనే అసలైన అందముందని ఈ చిన్న కథ మనకు చాలా పెద్ద ఫిలాసఫీని చెబుతోంది. ఫైనల్గా ఈ కథను ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. మన సమాజం దేనికి ఎక్కువ విలువిస్తోంది? సాధారణ అద్దంలో కనిపించే భౌతిక అందానికా, లేక మంచి పనుల ద్వారా వచ్చే ఆ కాంతివంతమైన, స్వచ్ఛమైన అందానికా? సమాధానం ఎవరికీ వారే వెతుక్కోవాల్సిన ఒక లోతైన ప్రశ్న ఇది.